సీఎం జగన్ పై రాయి దాడి కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు. కేసు దర్యాప్తును టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలోని 6 బృందాలకు అప్పగించారు. జగన్ బస్సు యాత్ర జరిగిన మార్గంలో సీసీ ఫుటేజ్లపై దర్యాప్తు బృందాలు ఫోకస్ పెట్టాయి. స్కూళ్లు, ఇళ్లు, షాపుల్లో అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నారు. జగన్ పై దాడికి ఉపయోగించిన రాయిని గుర్తించేందుకు ఘటన జరిగిన ప్రాంతంతో పాటు సమీప ప్రాంతాలను కూడా జల్లెడ పడుతోంది క్లూస్ టీమ్. సీఎం జగన్ పై రాళ్లదాడి ఘటనపై ఐపీసీ సెక్షన్ 307 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. హత్యాయత్నంగా కేసు నమోదు చేశారు అజిత్ సింగ్ నగర్ పోలీసులు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసును ఫైల్ చేశారు. వెల్లంపల్లి ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ పై దాడి ఘటనకు సంబంధించి ఈసీకి రిపోర్ట్ ఇచ్చారు విజయవాడ సిపి కాంతిరాణా టాటా. దాడిపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లుగా సిపి తెలిపారు. 20 మందితో 6 బృందాలు ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నట్లుగా ఈసీకి నివేదికనిచ్చారు. సంఘటనా స్థలం పరిసరాల్లో సీసీటీవీ దృశ్యాలు, సెల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నామన్నారు సిపి. సీఎం జగన్ పై దాడిని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై ఆరా తీసింది. సీఎం కార్యక్రమంలో భద్రతా వైఫల్యాన్ని సీరియస్ గా తీసుకుంది. వివేకానంద స్కూల్ నుంచే సీఎం జగన్ పై దాడి జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. స్కూల్ భవనంలోని మొదటి అంతస్తులోని 6 కిటికీ, 2వ అంతస్తులోని 4వ కిటికీ కూడా తెరిచి ఉన్నట్లుగా గుర్తించారు. వాస్తవానికి రాత్రిపూట స్కూలు తెరిచి ఉండవు. అయితే స్కూల్ బిల్డింగ్ కిటికీలు తెరిచి ఉండడం వల్ల అక్కడి నుంచే దాడి జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సీఎం జగన్ పై రాయి దాడి కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు. కేసు దర్యాప్తును టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలోని 6 బృందాలకు అప్పగించారు. జగన్ బస్సు యాత్ర జరిగిన మార్గంలో సీసీ ఫుటేజీలపై దర్యాప్తు బృందాలు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, బస్సు యాత్రలో నిన్న జగన్ మీద జరిగినటువంటి రాళ్ల దాడి కేసుకు సంబంధించిన విచారణ మీద పోలీసు బృందాలు అయితే ముమ్మర దర్యాప్తునైతే చేపట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే 20 మందితో టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో 6 బృందాలను కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ప్రధానంగా కూడా దాడి జరిగినటువంటి రూట్ మ్యాప్ ఏదైతే ఉందో అజిత్ సింగ్ నగర్ ఇది సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి డాబాకొట్ల సెంటర్లో ఉంది. అక్కడ ఆ రూట్లో ఉన్నటువంటి అన్ని నివాసాలు కానీ, అదేవిధంగా షాప్స్ కానీ, స్కూల్స్ కానీ ఉన్నటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ని అయితే ప్రస్తుతం జల్లెడ పడుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. నిన్న ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడ విద్యుత్ సరఫరా నిలిపివేయడం, అదేవిధంగా ఇంటర్నెట్కి సంబంధించిన వైర్లన్నీ కట్ అవడంతో కొంతవరకు ఫుటేజ్ అయితే దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్నటువంటి స్కూల్స్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా నివాసాలు, షాప్స్, కమర్షియల్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఈ సీసీటీవీ ఫుటేజ్ని ప్రస్తుతం ఈ టాస్క్ ఫోర్స్ బృందాలు అయితే పూర్తి స్థాయిలో ఫుటేజ్ని అంతా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఆ కేసుకు సంబంధించి కీలక ఆధారాన్ని ఒకదాన్ని ట్రేస్ అవుట్ చేయడం ద్వారా కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే విజయవాడ పోలీసులు ఆ ప్రయత్నాల్లో ఆ కేసు విచారణ చేపట్టినట్టుగైతే మనకి అర్థమవుతుంది. మరోవైపు ఘటన జరిగిన నేపథ్యంలో రౌడీ షీటర్ల కదలికలు ఏ విధంగా ఉన్నాయనే అంశం మీద పూర్తి స్థాయిలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఈ రౌడీ షీటర్ల యాక్టివిటీ మీద ఒక నివేదికను కూడా సిద్ధం చేస్తున్నారు. ఎవరు విజయవాడలో ఈ వారం రోజుల్లో ఉన్నారు, అందుబాటులో ఉన్నారు, బయటికి వెళ్లారనే అంశాల మీద కూడా రౌడీ షీటర్ల కదలిక మీద కూడా ఒక నివేదిక అయితే సిద్ధం చేస్తున్నట్టుగా మనకి స్పష్టంగా సమాచారం అందుతోంది. మరోవైపు కేసుకు సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. కేసుకు సంబంధించి ప్రధానంగా ఈ ఘటనలో జగన్తో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డారు ఆ రాయి దాడిలో. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు కూడా నమోదు చేసినటువంటి పోలీసులు విచారణ అయితే ప్రస్తుతం వేగవంతం చేశారు. ఇప్పటి వరకు కూడా కేసుకు సంబంధించి కీలక ఆధారాలు ఏమీ లభ్యం కాలేదని అయితే మనకి సమాచారం అందుతోంది. క్లూస్ టీమ్ కూడా దాడికి ఉపయోగించినటువంటి రాయి ఏదైతే ఉందో దాన్ని గుర్తించేందుకైతే నిన్న అర్ధరాత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో పనిచేసిన ఫలితం మాత్రం దక్కలేదని అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా క్లూస్ టీము ఈ దాడికి ఉపయోగించిన రాయిని గుర్తించేందుకు కూడా ఒకవైపు
ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ఇక వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఘటనకు సంబంధించి నిన్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇవాళ కూడా ట్రీట్మెంట్ తీసుకొని మొత్తం ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేసి అసలు కారకులైనటువంటి నిందితుల మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాననే విషయాన్ని కూడా పోలీసులకి స్టేట్మెంట్ రూపంలో ఇచ్చానని వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే వెల్లంపల్లి నివాసానికి కూడా చేరుకున్నారు. ఆయనకి గాయం పడ్డ వెల్లంపల్లిని కూడా పరామర్శించి మొత్తం కారణాలు కూడా అడిగి తెలుసుకుంటున్న నేపథ్యంలో ఈ రోజుకి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే అటు విజయవాడ పోలీసులు ఉన్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. కేసుకు సంబంధించి పురోగతిని కానీ అదేవిధంగా కొత్తగా ఏమైనా దీంట్లో కీలక పాయింట్లు ఏమన్నా గుర్తించినా కానీ ఆ విషయాన్ని అయితే పోలీసులు గోప్యంగానే ఉంచుతున్నారు. ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే ఈ అంశాలన్నింటినీ కూడా బయటికి వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. డీజీపీ ఆధ్వర్యంలో కేసు విచారణ మానిటరింగ్ అయితే జరుగుతున్న నేపథ్యంలో పోలీసు బృందాలన్నీ కూడా నిన్న రాత్రి 8 గంటల సమయం తర్వాత దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసు బృందాలన్నీ కూడా ఈ కేసు విచారణ మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో విచారణ అనేది పోలీసులకి కొంత ఒత్తిడికి కూడా గురవుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కేసును ఒక కొలిక్కి తీసుకురావడం ద్వారా బ్రేక్ ఈవెన్ కోసం పోలీసు బృందాలు విచారణని కొనసాగిస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. అక్షయ. ఓకే శ్రీకాంత్.